విక్టరీ వెంకటేష్ దర్శకుడు అనిల్ రావుపుడి కాంబోలో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ తాజాగా రిలీజ్ కు రెడీ అయింది. రేపు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ హిట్ ను చిత్ర బృందం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరోవైపు బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ తొలి రోజు 56 కోట్లు వసూలు చేసినట్టుగా టీం అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల లిస్టులో డాకు మహారాజ్ చేరింది. మొత్తానికి ఈ మూవీ ఈ సంక్రాంతి సీజన్లో బాలకృష్ణ మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నటిస్తున్న అన్స్టాపబుల్ టాక్ షోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు. అయితే ఈ ఎపిసోడ్ ను 2 పార్ట్లుగా రిలీజ్ చేశారు. తాజాగా రెండో పార్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ పార్ట్ 2 ఈ నెల 17 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్టుగా ప్రకటించారు. దేశమంతటా సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్రారంభమైపోయాయి. ఈ పండుగను సెలబ్రిటీలు కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. భోగి సందర్భంగా భోగి మంటలు వేసుకుంటూ సందడి చేస్తూ ఉన్నారు. అభిమానులకు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో సందడి చేస్తోంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ విడుదలైన రోజే పైరసీ ప్రింట్ లీక్ కావడంపై చిత్ర యూనిట్ స్పందించింది. పైరసీ ప్రింట్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది. పైరసీ వెనుక 45 మంది ఉన్నారని మూవీ టీం పేర్కొంది. మూవీ రిలీజ్ కు ముందు బెదిరింపులు వచ్చినట్టుగా మూవీ టీం పేర్కొంది. సినిమా హెచ్డీ ప్రింట్ ను సోషల్ మీడియాలో లీక్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరింది. దుబాయ్ కార్ రేసింగ్ లో సత్తా చాటిన తమిళ స్టార్ హీరో అజిత్ కు ప్రశంసలు వెలువలా వస్తున్నాయి. ఈ రేసింగ్ కు 2 రోజుల ముందు ప్రమాదం నుంచి బయటపడ్డ అజిత్ పోటీలో పాల్గొని సత్తా చూపించారు. అజిత్ కుమార్ తన టీంతో కలిసి దుబాయ్ వేదికగా జరిగిన 24H దుబాయ్ కార్ రేసింగ్ లో పాల్గొని విజయాన్ని సాధించారు. అగ్ర కథానాయకుడు రజనీకాంత్, సమంత, మాధవన్ వంటి స్టార్లు సోషల్ మీడియాలో అజిత్ ను కొనియాడుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాపై ఒక క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారంటూ టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది, ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అంటూ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దేవరా సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా దేవరా పార్ట్ 2 పై ప్రేక్షకుల్లో ఇంట్రెస్టింగ్ నెలకొంది. ఈ మూవీ ఎప్పుడు అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అవసరమైనప్పుడు ఇండస్ట్రీలో ఎవరు సహకరించారని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న సవాళ్ల గురించి పంచుకున్నారు. తాను తీసిన ధృవ నక్షత్రం విడుదల విషయంలో సమస్యల గురించి ఎవరూ స్పందించలేదని పేర్కొన్నారు. కనీసం ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదంటూ ఆరోపించారు. ప్రేక్షకులు ఇంకా తన సినిమాలను చూడాలని కోరుకుంటున్నారు కాబట్టే తాను ఇంకా బతికి ఉన్నానని పేర్కొన్నారు. హీరో సందీప్ కిషన్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ మజాకా. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేస్తున్నారు. సందీప్ కిషన్ కెరీర్లో 30వ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిగా నెలకొంది. ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. మరోవైపు ఈ మూవీ వచ్చే నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంక్రాంతి సినిమాలపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమకు జనవరి నెల ఒక వరమని పేర్కొన్నారు. తాము రచయితగా పనిచేసిన సంక్రాంతి సినిమాల గురించి చర్చించారు. తాను రచయితగా చేసినటువంటి సుమారు 40 సినిమాలు సంక్రాంతికి వచ్చి ఆదరణ పొందాయని పేర్కొన్నారు. హీరో నాగ్ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి కలిసి యాక్ట్ చేసిన మూవీ తండేల్. చందు ముండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండగా బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీలోని నమో నమ శివాయ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. 12 మిలియన్ వ్యూస్ తో ఈ వీడియో సాంగ్ దూసుకుపోతోంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసింది. దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన సందర్భం ఆధారంగా రూపొందింది ఈ మూవీ. ఇందులో ఇందిరా పాత్రలో కనిపిస్తూ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది కంగనా. ఈ సినిమా ఈ నెల 15న విడుదల కాబోతుంది. మార్కోతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మలయాళ యాక్టర్ ఉన్ని ముకుందన్. గత నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు రాబట్టింది. హిందీ మార్కెట్లోనూ ఇది విశేషమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. నటి అంశుపై చేసిన అంచిత వ్యాఖ్యలపై దర్శకుడు త్రినాథరావు క్షమాపణలు చెప్పారు. తన మాటల వల్ల బాధపడ్డ మహిళలు అందరికీ ఆయన క్షమాపణలు తెలియజేశారు. తన ఉద్దేశం ఎవరికి బాధ కలిగించే విధంగా కాదు అన్నారు. తెలిసి తెలియకుండా చేసినటువంటి తప్పు వల్లే ఒప్పుకున్నారైనా మీరంతా పెద్ద మనసు చేసుకుని క్షమిస్తారని కోరుతున్నట్టుగా ఒక వీడియో ద్వారా పేర్కొన్నారు త్రినాథరావు.
బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ బూత్ బంగ్లా దర్శకుడు ప్రియదర్శన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. హర్రర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతోంది. మరోవైపు ఈ మూవీలో నటి టబు జాయిన్ అయినట్టుగా తాజాగా మూవీ టీం పేర్కొంది. ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్, రాజ్ కుమార్లు కలిసి నటించిన చిత్రం బరేలీ కి బర్ఫీ తాజాగా ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఫిబ్రవరి 7న మూవీని రిలీజ్ చేస్తూ ఉన్నట్టుగా మూవీ టీం ప్రకటించింది. బాలీవుడ్ యాక్టర్ రణబీర్ కపూర్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి కాంబోలో వస్తున్న చిత్రం లవ్ అండ్ వార్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ముంబై నగరంలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టుగా చిత్ర బృందం పేర్కొంది.